యోగ వాసిష్టం కథల్లో విదురథుడు తన పైకి శత్రురాజు మళ్ళీ దండెత్తి వస్తున్నాడని విని తన భార్యని ఆ సరస్వతీదేవి రక్షణలో ఉంచి తాను యుద్ధానికి బయలుదేరాడని నిన్న మనం తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత అక్కడ ఇప్పుడు లీల ఉంటుంది, రెండవ లీల. దేవి ఇదేమిటి అంటే ఇప్పుడు విదురథుడు భార్య అనమాట ఈ రెండవ లీల. ఏమండి ఆమె కూడా ఈమె అచ్చంగా నాలాగే ఉంది రెండవ లీల. ఇక్కడ మంత్రులు మొదలైన వారంతా నేను పూర్వం చూసిన వారి వల్లనే కనిపిస్తున్నారు. అంటే మొదటి లీల అంటుంది అనమాట, రెండవ లీలను చూసి ఆ తర్వాత అక్కడ పరివారాన్ని చూసి ఇదంతా సంభవమేనా, వీరంతా సచేతనులేనా అని అడిగింది సరస్వతీదేవిని మొదటి లీల. అప్పుడు దేవి అంటోంది, సరస్వతీదేవి, స్వప్న సమయంలో చిత్తం జాగ్రత్తలో చూచిన వస్తు రూపాలన్నీ ధరిస్తుంది కదా, అలాగే చిత్తశక్తి కూడా, మన చిత్తం ఎట్లాగో చిత్తశక్తి కూడా చిత్తం యొక్క ఆకారాన్ని పొందుతుంది. నీ భర్త పూర్వం మరణించినప్పుడు ఉండిన సంస్కారాలను అనుసరించి అతడు ప్రస్తుత రూపాన్ని పొందాడు. ఆ సంస్కారాల వలన ఇప్పుడు విదురథుడుగా వచ్చాడనమాట. మంత్రులు మొదలైన వారు కూడా వారి సంస్కారాలను అనుసరించి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సాధారణంగా చీకటిలో పిల్లలకి దయ్యాన్ని చూసి దడుచుకుంటారు, వాస్తవంగా అక్కడ దయ్యం అని ఉండదు, వీళ్ళ భ్రాంతి. అలాగే చీకటి మాత్రమే ఉంది, భయం వచ్చింది వాళ్ళకి, దయ్యం ఉందనుకుని. దొంగను చూసి దొంగ అనుకున్నట్టుగా ఏదో ఒక ఆకారాన్ని చూసి అది దయ్యం అనుకుని భ్రాంతిలో భయపడతారు పిల్లలు. అలాగే ఈ జననము మరణము మొదలైనవన్నీ కూడా అజ్ఞానంతో కూడిన జగత్తుకు సంబంధించినవే. ఒకవేళ ఇది శాంతించింది అనుకోండి, ఈ అజ్ఞానం అంటే అజ్ఞానం పోయిందనుకోండి, అప్పుడు మిగిలేది బ్రహ్మం మాత్రమే. అంటే కలలో నుంచి బయటకు వచ్చిన వాడికి, అలాగే పాము ఉందనుకుని భయపడి వెళ్ళి చూసి అది తాడేననుకున్న వాడికి భ్రమని ఎలా తోస్తుందో, కాబట్టి ఇదంతా కూడా మనం అజ్ఞానంలో ఇదంతా భ్రమే, ముందు నిజమేని అనుకుంటాం అన్నమాట. కాబట్టి అసత్యము అంటే బ్రహ్మం కాక ఇంకోటి ఏదీ లేదు, బ్రహ్మమే సత్యం. ఈ దృశ్యము సత్యం కాదు, అసత్యము కాదు. అంటే కనపడుతుంది కాబట్టి సత్యం అనుకుంటాం, వాస్తవంగా ఇది అసత్యమే. కాబట్టి తాత్కాలిక సత్యం శాశ్వత సత్యం కాదనమాట. అందుకని సత్యము కాదు అసత్యము కాదు అని చెప్తున్నాడు. సూర్యకాంతిలో దుమ్ముకణాలు చలిస్తూ కనపడుతుండే కదా మనకి, అలాగే పరమాకాశంలో బ్రహ్మాండాలనే కణాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి. మనం సూర్యకాంతి కిరణం ఎప్పుడైనా పెడితే మనం చూస్తూ ఉంటాం కదా, ఆ దుమ్ము కణాలు చక్కగా కదులుతూ ఉన్నట్టుగా ఈ బ్రహ్మాండం అంతా కూడా అంతే. ఈ విశ్వమంతా పూర్ణ బ్రహ్మములో నిలిచి ఉన్నందువల్ల అర్ధరహితము కాదు, అంటే లేదని చెప్పడానికి కాదు, అలాగే పూర్తిగా ఉందని చెప్పడానికి కాదు. అంటే సత్యము కాదు అసత్యము కాదు. అంటే సినిమా తెర మీద ఆడుతున్నంతసేపు సత్యం, ఆ సినిమా ఆగిపోయిన తర్వాత అది అసత్యం. అలాగే ఇది కూడా అంటే అది ఏది అయినప్పటికీ చిదాకాశంలో ఉంది అనటం మాత్రం నిజం అంతే. ఎక్కడుందంటే సినిమా తెర మీద బొమ్మలన్నీ ఉన్నాయి అంతే. అలాగే ఇక్కడ ఇదంతా ఇప్పుడు మనకు కనపడేదంతా కూడా జగత్తంతా ఈ చిదాకాశంలోనే ప్రతిఫలిస్తుంది అన్నమాట. రాజు ఆత్మలో వెనుకడి సంస్కారాల ప్రకారం రాజ్యం అంతా తోచి సత్యంగా ఉన్నట్లు అనుభూతి కలిగినట్లు ఆయన సంస్కారం వల్ల తోచిన ఈ రాజపత్ని కూడా సరిగ్గా నీలాగానే ఉంది. అంటే లీల రెండో లీలను చూసి అంటే ఇప్పుడు విదురథుడి భార్య అనేటువంటి ఆమె కూడా లీలలాగానే ఉంది. అందుకని అది ఎట్టా వచ్చిందంటే విదురథుడికి సంకల్పం వల్ల, అంటే విదురథుడికి స్వప్నంలో అంటే అంతకుముందు ఈ లీల దృఢంగా మనసులో నిలిచిపోయింది, అందుకని అదే భార్య వచ్చింది, అదే రూపంలో భార్య అక్కడ. అట్లాగే ఇప్పుడు అందుకని నీలాగే ఉంది. అయితే ఈ సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యంలో ఎన్నో ఇలాంటి ప్రతిబింబాలు పుడుతూనే ఉంటాయి అన్నమాట. అందుకనే ఈమె కూడా నీలాగా ఉంది. అప్పుడు దేవి యొక్క మాటలు వింటున్న రెండవ లీల విదురథుని భార్య, అంటే ప్రస్తుతం విదురథుని భార్య సరస్వతీదేవికి నమస్కరించి ఎలా అంటోంది, అమ్మా నేను నిన్ను రోజు అర్చిస్తూ ఉన్నాను,
ఆమె నాకు రాత్రుల్లో కలలో దర్శనం ఇస్తూ ఉంటుంది. అంటే నీవే తల్లి, ఆమె నీలాగే ఉంటుంది. అంటే దర్శనం ఇచ్చాము ఎలా ఉందంటే ఇప్పుడు నీలాగే ఉంది. నీవు సరస్వతీదేవి కదా, నీవు ఎలా ఏ రూపంతో నాకు దర్శనం ఇచ్చావు అదే దర్శనం ఆమె నాకు అక్కడ ఇస్తోంది దర్శనం. కనుక దయముంచి నీవు అంటే నీవే నాకు దర్శనం ఇస్తున్నావు కాబట్టి నీవే నాకు వరం ఇవ్వు అని కళలో అలా దర్శనం వస్తుంది. నీ దర్శనమే నేను పొందుతున్నాను కళలో, కాబట్టి నువ్వు వరం ఇవ్వు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడ్డావు కదా అని అడిగిందనమాట. నేను నీ భక్తికి ప్రసన్నురాలయాన్ని వరం కోరుకోమంది సరస్వతి మాత. 2వ లీలప్పుడు అంది, అమ్మా నా భర్త యుద్ధంలో మరణించి మరో చోటికి పోయేటట్లయితే ఈ శరీరంతో ఆయనకు భార్యనై ఉండగలిగేటట్లు నాకు వరమేమో అని. ఆయన ఇంకో జన్మెత్తినా సరే ఇంకో శరీరంలో ప్రవేశించినా సరే నేను ఈ శరీరంతోనే ఆయన భార్యను అవ్వాలని సరస్వతి సరే అనుగ్రహించింది, ఆ వరాన్ని ఇచ్చింది. అప్పుడు మొదట్లో ఎలా అడుగుతోందన్నమాట సరస్వతీదేవిని, అమ్మా నీవు ఈమెకు ఈ శరీరంతో నా భర్త పూర్వలోకానికి వెళ్ళగలిగే వరాన్ని ఇచ్చావు, మరి నన్నేమో గిరిగ్రామానికి నా పూర్వ శరీరంతో ఎందుకు తీసుకువెళ్ళలేదు అని అడిగింది. అంటే అతివాహ శరీరాన్ని ధరించు అని చెప్పింది కదా, సమాధి స్థితిలోకి వెళ్ళు అతివాహ సూక్ష్మ శరీరాన్ని పొందు, ఆ సూక్ష్మ శరీరంతో వెళ్దామని చెప్పింది కదా, అందుకని అడిగింది అన్నమాట. ఇప్పుడు నన్ను స్థూల శరీరంతో ఎందుకు అనుమతించలేకపోయింది. అప్పుడు సరస్వతీదేవి ఆ లీలతో ఉంటుంది. మొదటి లీలతోటి, లీలా నేను స్వయంగా ఏమీ చేస్తాను అనుకుంటున్నామేమో, నేనేం చేయను. నేను కర్మఫల ప్రదాత అని చెబుతాం కదా మనం, భగవంతుడు మీ కర్మలను అనుసరించి మీకు ఆ బుద్ధులు పుడుతూ ఉంటాయి, అలాగే మీ జన్మలు ఏర్పడుతుంటాయి. కాబట్టి జీవులు తమ కార్యాలని తామే నిర్వహించుకుంటున్నారు. అయితే మేము మీ ఫలానికి మీ కర్తవ్యాలని మీ కార్యాలను బట్టి ఆ ఫలాన్ని మేము ప్రసాదిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి జీవులు తమ తమ కార్యాలను తామే నిర్వహించుకుంటున్నారు. జీవశక్తి స్వరూపమైనటువంటి చిత్తశక్తి అంటే జీవశక్తి రూపంలోకి వచ్చింది. ఇది చిత్తశక్తి అంటే పరాశక్తి అట్ట వచ్చింది. అది అందరిలోనూ ఉంది. ఈ చిత్తశక్తి మనందరిలోనూ ఉంది. ఆ చిత్తశక్తి లేకపోతే మన జీవాత్మ అయినా పనిచేయదు. ఆ జీవాత్మలో చిత్తశక్తి ఉండబట్టే మనం ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నాం, ఇన్ని వేషాలు వేయగలుగుతున్నాం, ఇన్ని రకాలుగా ప్రవర్తించగలుగుతున్నాం. నేను జీవుల ఇచ్చల్ని ప్రకాశింపజేసే అధిష్టాత్రి దేవతని. అంటే మన ఇచ్చలు మనవే, ఆ ఇచ్చల్ని ప్రకాశింపజేస్తున్నాయి. అది ఆ ఉండంగా మన కలుగుతాయి, వాటిని ప్రకాశింపజేస్తుంది అంటే తెలియపరుస్తుంది అన్నమాట. నీవు నన్ను ఆరాధించినప్పుడు ఏం చేసావు? నేను ముక్తిని పొందాలి అన్నావు. నేను అందుకు తగినట్లు నీకు ప్రబోధ చేశాను. అందువల్ల నీకు స్థూలదేహం వదిలి చిదాకాశంలో ప్రవేశించే విధానాన్ని ముక్తికి కావాలంటే స్థూలదేహంతో కుదరదు కాబట్టి నువ్వు చిదాకాశంలో ప్రవేశించే విధాన్ని నీకు తెలియజేశాను అనమాట. అంటే నీ కోరికను బట్టి నీకు ఆ భావన ఆ అనుగ్రహాన్ని ఇచ్చాను అని చెప్పింది. తపస్సు లేదా దేవతా రూపంలో తన చిత్శక్తియే తన సంకల్ప బలమే. ఇప్పుడు తపస్సు చేస్తాం లేదా దేవతా రూపాన్ని తపస్సులో ఊహించుకుంటాం. అయితే ఈ ఏకాగ్రతతో మనం దేన్ని ఉపాసిస్తామో అది మనకి ప్రత్యక్షమవుతుంది. ఎట్లా ఆకాశంలో పండ్లలాగా మిథ్యాభూతాలైన ఫలాలను మనకు ప్రసాదిస్తుంది. అవును, మనం ఎదుటిగా ప్రత్యక్షమవుతుంది. అక్కడే ఆ చిత్తశక్తి రూపాన్ని దాలుస్తుంది, దాల్చి మన కోరిక నెరవేరుస్తుంది. అది అంతర్ధానం అవుతుంది. అంటే ఆకాశంలో పండ్లు ఎలా ఇదో మన కోరిక అంతే, ఆమె అలా ప్రత్యక్షమవుతుంది, ఆమె తల మాయమవటం అంతే. అలాగే మన కోరికలు కూడా అలాగే భ్రాంతి చివరికి ఆలోచిస్తే అంటే అలా ఆకాశంలో పండ్లలాగా మిథ్యాభూతాలైన ఫలాలను మనకి ప్రసాదిస్తుంది. దేవతా రూపంలో మనం ఉపాసించిన లేకపోతే తపస్సు రూపంలో ఉపాసించిన తపస్సు చేసిన అట్లా మనకి మిథ్యాభూతాలైన ఫలాలనే ఇస్తుంది. అంటే ఫలంలాగానే మనకు అనిపిస్తుంది. అది తాత్కాలికమేనన్నమాట. ఇక విదూరదుని మరణం. విదూరదుడు గృహం నుండి బయటకు వచ్చాడు. భృత్యుడు చెప్పిన మాటలను బట్టి నిన్న చెప్పుకున్నాం. తన భార్యని సరస్వతీదేవి రక్షణలో ఉంచమని చెప్పాడు. ఆ తర్వాత వచ్చేసాడు కదా. వచ్చాడు, నక్షత్రాల మధ్య చంద్రుడిలాగా వెలుగుతున్నాడు, గొప్ప సేనతో కూడి ఉన్నాడు. జయ జయ ధ్వానాలతో యుద్ధ రంగానికి వెళ్ళాడు.
అప్పుడు అక్కడ వర్ణాతీతమైన గొప్ప యుద్ధం జరిగింది. దాన్ని చూడటానికి దేవతలు కూడా ఆకాశంలో నిలబడ్డారు. ఆ యుద్ధాన్ని అంతా చూస్తూ ఉన్న ఇద్దరు లీలలు ఇలా ప్రశ్నించారు. అంటే పద్ముడి భార్య అయిన లీల, అలాగే ఇప్పుడు విదూరథుడి భార్య అయిన లీల. ఈమె స్థూలదేహంతో ఉంది, ఆమెమో సూక్ష్మదేహంతో ఉంది. మొదటి లీల సూక్ష్మదేహంతో ఉంది, రెండవ లీల స్థూలదేహంతో ఉంది. ఇద్దరు లీలలు అడుగుతున్నారు ఇప్పుడు దేవిని, నీ దయ ఉన్నప్పటికీ మా భర్త జయాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? ఇందాకే వివరించినప్పుడు నీకు మంగళమొగ్గాకంది కానీ నీకు జయమొగ్గాకంలా. మంగళం అంటే ఎంతకన్నా శుభం అనమాట, అంటే మరణిస్తామని కూడా చెప్పింది కదా. మరి ఎందుకని నీ అనుగ్రహం ఉన్నా ఎందుకని మరణించబోతున్నాడు మా భర్త అని అడిగారు. అప్పుడు లీల ఏమందంటే, దేవి ఏమన్నదంటే, విదూరథుని శత్రువు కూడా నన్ను చాలా కాలం నుండి యుద్ధంలో జయం కలగాలని ఇచ్చతో ఆరాధిస్తున్నాడు. అందువల్ల అతడేమో జయిస్తాడు. విదూరథుడు జయించాలని కాదు, మోక్షం కావాలని ఆరాధించాడు నన్ను. అందుకనే ఆ భావంతో నన్ను ఆరాధించాడు కాబట్టి అతడు ముక్తిని పొందుతాడు. ఈ యుద్ధం అయిన తర్వాత అంటే మరణిస్తాడు, ముక్తి పొందుతాడు అన్నమాట. అది కాబట్టి ఆ పరమాత్మ లీలలు మనకి సాధారణమైన స్థాయిలో మనకి పూర్తిగా అర్థం కావు, ఎందుకు అలా జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు ఇక్కడ వివరించింది కదా తల్లి, అరే ఇంత భక్తుడే ఎందుకు మరణించాడు యుద్ధంలో అని. అంటే ఈయనకంటే ఉపాసించిన తీరును బట్టి ఉంటుందన్నమాట అక్కడ. అది ఇక ఇదంతా చెబుతున్నాడు వశిష్ఠుడు, చెప్పాడు రాముల వారికి. ఇంకా ఏమంటున్నాడంటే, అక్కడ అతి భయంకరమైన ఆశ్చర్యకరమైన యుద్ధం రాత్రంతా సాగింది. మర్నాటి ఉదయం విదూరథుడు ప్రాణాలు వదిలాడు అని కూడా రాముల వారికి వశిష్ఠుడు చెప్పాడు. ఇదంతా వశిష్ఠుడు రాముల వారికి చెబుతున్నారు. మనం లీలా సరస్వతి విదూరథుని సంవాదంలోనే తెలుసుకుంటున్నాం ఇదంతా. ఇక మొదట్లో ఇప్పుడు ఏముంటుందంటే, తల్లి ఇప్పుడు నా భర్త మరణిస్తున్నాడు అంటే మరణిస్తాడు కదా, తెలుసు కదా వీళ్ళకి ముందే ఆమె చెప్పినట్టుగా. అప్పుడు దేవి అంది, అంటే సరస్వతి ఏముంటుందంటే, నీవు ఇప్పుడు చూచిన సంగ్రామము వాస్తవం కాదు. ఈ స్వప్న జగత్తులో స్థిరమైంది ఏదీ లేదు. నీ భర్త యొక్క రాజ్యం పద్ముని గృహాకాశంలో ఉంది. అంటే పద్ముడేగా ఇప్పుడు విదూరథుడయ్యాడు కాబట్టి ఈ విదూరథుని రాజ్యం ఎక్కడుంది? పద్ముని గృహాకాశంలో ఉంది. పద్ముడు అంతకుముందే జన్మ బ్రాహ్మణ జన్మ, గిరిగ్రామం కదా. కాబట్టి ఆ పద్ముని రాజ్యం వశిష్ఠ బ్రాహ్మణుని గృహంలో ఉంది, గిరిగ్రామంలోని గృహంలో. అంటే ఇదంతా కూడా ఎక్కడుంది? చిదాకాశంలో ఉంది. నేను, నీవు, ఈ లీల మొదలైన వారందరూ ఆ గృహాకాశంలోనే ఉన్నాం. అంటే ఆ బ్రాహ్మణ గృహాకాశంలోనే ఉన్నాం. 3 జన్మలు అక్కడే జరిగింది. స్వప్నంలోని పురాల్లాగా చిత్ అణువులోనే, స్వప్నంలోని పురాలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సంకల్పమే కదా అది. అక్కడ మనమే సిమెంటు ఇటుకలు అన్నీ తీసుకెళ్ళి, సోనం తీసుకెళ్ళి, నీరు తీసుకెళ్ళి కట్టిన ఏం కావు కదా, సంకల్పం మాత్రమే. అలాగే ఈ చిత్ అణువులోనే ఈ జగత్తులన్నీ వెమిడి ఉన్నాయి. ఒక అణువులోనే, అంటే పరబ్రహ్మ అణోరుణీయాన్ మహతో మహి అని చెప్పుకుంటాం కదా, అణువులో అణువై ఉన్నాడు, అలాగే మొత్తం వ్యాపించి ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఇక్కడ చిత్తణువులోనే అని చెప్తున్నాడు. ఈ చిత్తణువులోనే ఈ జగత్తులన్నీ విమిడి ఉన్నాయి. ఆ జగత్తులో మళ్ళీ అసంఖ్యాకమైన జగత్తులు ఇమిడి ఉంటాయి. మళ్ళీ ఇట్టి అసంఖ్యాకమైన జగత్తుల్లో ఒక దాంట్లో పద్ముని శవం ఉంది. నీ సవతి అయిన లీల అచ్చడికి పోయింది. అంటే ఈ దేహంతోనే నేను వెళ్ళే భర్తకి మళ్ళీ భార్యను అవ్వాలని కోరింది కదా, రెండవ లీల. అందుకని ఆమె కూడా అక్కడికి వెళ్ళింది అంటున్నాడు అని చెప్పిందే సరస్వతీదేవి. ఇక మొదటి లీల అంటుంది అప్పుడు, దేవి ఆమె శరీరం ఇక్కడే పడి ఉంది, అక్కడ దేహాన్ని ఎలా ధరించింది? నేను ఈమెకు సవతిని ఎట్లా అయ్యాను? పద్ముని గృహంలో జనులు ఆమెను ఎలా స్వీకరిస్తున్నారు అని అడిగింది. అప్పుడు దేవి చెబుతోంది, విదూరథుడు తన సంకల్పం వల్లనే నీ వంటి రూపంలోని భార్యను పొందాడు. నిజానికి నీవు ఆమె స్వప్నం వలె మిథ్యలే, మీ ఇద్దరు కూడా మిథ్యలే. ఇదంతా నీ భర్తకు స్వప్నం అయినట్లుగానే నీకు కూడా ఇదంతా నాతో సహా స్వప్నమే. నేను కూడా నీ స్వప్నంలో ఒక భాగాన్నే అని చెప్పింది మొదటి లీలకి. నీవు చూచిన ఆ వనిత కూడా పద్ముడి మనోవృత్తి వల్లనే జనించింది. ఆయన మనసులో పూర్వం ఉన్న లీలలాగానే తన భార్య ఉండాలనుకున్నా, అందుకని ఆ మనోవృత్తి వలన అలా జనించిందనమాట ఆ లీలగా. అందువల్ల నీవే ఆ రూపంలో ఉన్నావు. చిదాత్మ సర్వవ్యాపకం కావటం వల్ల
నీవు కూడా నీ వాసనలను అనుసరించే ఆ శరీరాన్ని చూడగలిగావు. ఈ లీలకు నేను ఇచ్చిన వరాన్ని బట్టి భర్త ఇంకా ప్రాణం వదలక మునిపే ఆమె దేహాన్ని వదిలి పూర్వస్మృతిని అనుసరించి పద్మరాజు గృహమండపాన్ని చేరుకుంది. మరి వరం ఇచ్చింది కదా, నేను నా భర్తకి మళ్ళీ వచ్చే జన్మలో కూడా నేనే భార్యనవ్వాలని. అయితే అక్కడ ఈ దేహంతోనే అడిగింది ఆ వరం. కాబట్టి ఆయన భర్త ప్రాణం వదలకముందే వెళ్ళిపోయింది అక్కడికి. పద్ముడి శరీరంలో ఇప్పుడు ప్రవేశిస్తాడు కదా విదురుని జీవుడు, అందుకని అక్కడికి వెళ్ళిపోయింది. పద్మరాజు గృహమండపాన్ని చేరుకుందనమాట. ఇక పద్ముడు బ్రతటాన్ని గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.